కుర్ని రవికాంత్ ఆధ్వర్యంలో గడప గడపకు స్వీట్లు పంపిణీ కార్యక్రమం. వాకిటి శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కుమ్మరి వీధిలోని గడప గడపకు స్వీట్లు పంపిణీ చేసిన కుర్ని రవికాంత్, వాకిటి శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూర్ పట్టణం గాంధీ చౌరస్తా కూడలిలో వెలిసిన గజలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వాకిటి శ్రీహరిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కుమ్మరి వీధి 3వ వార్డులో స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసీరాజ్, రహేమతుల్లా, మెకానిక్ గంగా, షంషీర్, కోట్ల వెంకటేష్, ఖాజా పాషా, గడ్డం శ్రీనివాసులు, కుర్ని రవికాంత్, దస్తగిరి, చిన్నపాగ శ్రీనివాసులు, కొల్లంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులు 30 రోజులు కావస్తుంది, 30 రోజులు దాటిపోతుంది. అదేవిధంగా ఈరోజు 3rd వార్డులో మన కుర్ని రవికాంత్ అన్న గారు ఈ వార్డు ప్రజలకందరికీ స్వీట్గా కృతజ్ఞతగా ఈ వార్డు ప్రజలందరికీ స్వీట్స్ పంచడం జరిగింది ఇంటింటికి. అదేవిధంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తరఫున కానీ, అదేవిధంగా వాకిటి శ్రీహరి అన్న గారు మన ప్రజల పాలన ప్రభుత్వం విధంగా మనకు మద్దతు తెలుపుతూ మన ఆత్మకూరును డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిచి 30 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి, మక్తల్ నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే శ్రీహరణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓటు వేసిన ప్రజానికానికి 3వ వార్డులో ఉన్న ప్రజలందరికీ స్వీట్లు పంచాలనే ఒక గొప్ప సంకల్పంతో, మంచి హృదయంతో రవికాంత్ అన్న గారు, మన మిత్రుడు రవికాంత్ అన్న గారు ఈరోజు స్వీట్ పంపిణీ కార్యక్రమం చేశారు. ఇలాగే ప్రజా పాలన ఏ విధంగా అయితే మన వార్డులో సాగుతుందో ఈ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ, ప్రతి ఒక్క నిరుపేదకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని ఇక్కడ స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ కార్యకర్త మన రవికాంత్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్మకూరు పట్టణం నందు శ్రీహరి గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కృతనిశ్చయంతో మేము ప్రతి గడప గడపకు చేరి ఓట్లు అడిగి వారి మద్దతు పొంది ఈనాడు భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. వారికి ఓటు వేసిన ప్రతి ఇంటికి కృతజ్ఞతాభావంతో ఈ చిన్న స్వీట్ కానుకగా బహుకరించడం జరుగుతుంది. కృతజ్ఞతాభావంతో అందరికీ అభినందనలు.
ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి రేవంత్ అధ్యక్షతన 48 గంటలనే కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన 48 గంటలనే 2 పథకాలు అమలు చేస్తూ ప్రజల పాలన అని చెప్పి నిరూపించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజానికానికి మక్తల్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి టైగర్ శ్రీహరన్న గారికి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు తెలుపుతూ ఈరోజు 3వ నంబర్ వార్డుల రవికాంత్ అన్న గారు కృతజ్ఞతతో స్వీట్లు వంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తా ఉన్నాం. ఏదైతే గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నటువంటి ప్రజానీకానికి అదేవిధంగా ఆత్మకూరు మండలం తరపు నుంచి మిగతాలు నియోజకవర్గ తరపు నుంచి ప్రజలందరికీ కూడా ఎల్లవేళగా కాంగ్రెస్ పార్టీ మీ అండదండలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేసిన మోసాలు కానీ కబ్జాలు కానీ అన్నీ వెలబుచ్చుకుంటూ ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసినందుకు అందరూ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు రవికాంత్ అన్న మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నా వార్డు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్టగట్టారు కాబట్టి ఏదో నా వంతు సాయంతో వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్వీట్లు పంపిన కార్యక్రమంలో మా అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమానికి పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇల్లంటూ పార్టీతో పాటు మాతో పాటు చూడంటూ ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న గారు భారీ మెజార్టీతో చేసినందుకు కృతజ్ఞత భావంతో 3వ వార్డులో కుర్ని రవికాంత్ అన్న స్వీట్ ఆర్ మిక్చర్స్ పంచడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం, ఇది మంచి ఆలోచన. ఇది అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో 3వ వార్డులో వాకిటి శ్రీహరన్న గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. వారికి ఓట్లు అడిగినందుకు, ఇక్కడ ఓట్లు వేసి గెలిపించినందుకు 3వ వార్డు పట్టణ ప్రజలకు కృతజ్ఞత భాగంగా వాళ్ళకు ఓట్లు అడిగినాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే ఒక పండుగ సందర్భంగా స్వీట్ తీసుకొని వాళ్ళకు స్వీట్ కానుకగా ఇచ్చి కృతజ్ఞత తెలుపుకోవాలనే ఉద్దేశంతో రవికాంత్ అన్న ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది తెలంగాణ ప్రజల మరియు తెలంగాణ అమరవీరుల పోరాటం ద్వారా ఏర్పడని తెలంగాణను మనము సార్థకం చేసుకుంటూ ఆ రోజు తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారు మనకి తెలంగాణను ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆమెకు కానుకగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆమెకు మేమందరము బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాకిటి శ్రీహరి అన్న గారిని గెలిపించినందుకు మేము ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. దానికి మద్దతుగా మన రవికాంత్ అన్న గారు 3వ వార్డులో ప్రజలకి స్వీట్ని పంపిణీ చేయడం జరుగుతుంది.